ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదో ఒక బాధ లేచినప్పటి నుంచి కూడా ఎందుకో నాన్న బాగా గుర్తొస్తున్నాడు. ఎందుకంటే చాలా బాధలు పడి పైకి వచ్చిన వాళ్ళు మేము. అది కష్టం అంటే ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే కష్టం విలువ అంటే బాగా తెలుసు. కష్టపడి పైకి వచ్చినాము. అది మా దగ్గర లేని టైంలో, కష్టాలు పడి తిండి లేని టైంలో నాన్న మాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మేము ఒక మెట్టు ఎదుక్కుంటూ వచ్చి కష్టపడి మా దగ్గర అన్నీ ఉన్నాయి. మేము ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నాం. ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కొనుక్కున్న అన్నీ చేసాం. మేము బాగున్నామని చెప్పడానికి నా తండ్రి లేదన్నమాట. నా తండ్రి లేకపోవడంతో నాకు అదే బాధ. అన్నీ చూడడానికి ఆయన లేరు అని బాధ. లేని రోజుల్లో మాతో ఉన్నారు. బాధలు పడ్డ రోజుల్లో సుఖపడే టయానికి దేవుడు మాకు చాలా ఇచ్చేసాడు అన్నమాట. అది నా బాధ. ఈ రోజుల్లో నీ మనవలు చూసుకుంటానికి నీకు రుణం లేదు. నీ కూతురు ఎదుగుదల చూడడానికి నీకు రుణం లేదు అన్న బాధ. ఎంతమంది మన చుట్టూ ఉన్నా మన తండ్రి లేని లోటు ఎవడో తీర్చలేదు. మా ఆయన బాగా చూసుకుంటాడు. చాలా అంటే చాలా అదృష్టవంతురాలు నేనైతేని, ఆ విషయంలో అయితేని, మా ఆయన విషయంలో అయితే. కానీ ఎంత బాగా చూసుకున్నా తండ్రే కదా. అది తండ్రి లేని లోటు అది ఎవరో తీర్చలేరు. ఎంత బాగా చూసుకున్నా, అత్తమామలు బాగా చూసుకున్నారు, భర్త బాగా చూసుకున్నా, తోబుట్టులు బాగా చూసుకున్నా, ఎవరు చూసుకున్నా నాన్నే. నాన్న లేని లోటు ఎవరో తీర్చలేరు. I miss you, Nana. I love you.